పాత్రికేయ మిత్రులకు స్వాగతం. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ధనస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి జరుగుతున్నటువంటి పోటీలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఇండియా కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక సామాన్యుని పోటీకి నిలబెట్టి, ఒక విద్యార్థికుడిని స్థానికుడిని పోటీకి నిలబెట్టి విజయ తీరాల వైపు ప్రయాణిస్తున్నటువంటి సందర్భంగా మరోసారి పాత్రికేయ ముఖంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడానికి ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓ పక్కన కులం, మతం, డబ్బు వీటన్నిటినీ ఎదురీత కొనసాగుతూ కమ్యూనిస్టు అభ్యర్థి అప్రతిఘాతంగా విజయబంధాన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ పాత్రికేయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మిడి రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా. మిత్రులందరికీ నమస్కారాలు. మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న విజయవాడ నగరంలో రోడ్ షో నిర్వహించారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలుమార్లు పర్యటించారు. మరి ఇదే నరేంద్ర మోడీ 2014లో జరిగిన లోక్సభ ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. మళ్ళీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో అప్పుడు కూడా అసెంబ్లీ లోక్సభ కలిసి వచ్చాయి, ఆయన అప్పుడు కూడా వచ్చారు. మళ్ళీ 2024లో ఇప్పుడు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటారు. సేమ్ పర్సన్. మరి జాతీయ స్థాయిలో ఇవాళ ప్రధానమంత్రి అత్యున్నతమైన పదవి, ఆ పదవిలో ఉన్న వ్యక్తి. 2014 ఎన్నికల్లో మాత్రము ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం, విభజన హామీలు అమలు చేస్తాం, అదేవిధంగా విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తాం, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతాం, రామాయపట్నం పోర్ట్ ఏర్పాటు చేస్తాం, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇస్తాం. ఏవైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన అంశాలు ఉన్నాయో ఆ అంశాలన్నీ కూడా మేము అమలు పరుస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పి రాష్ట్రానికి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తామని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి 5 ఏళ్ల పాటు వారు అధికారంలో ఉన్నారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఏమీ చేయకుండా మళ్ళీ 2019 ఎన్నికల్లో వచ్చి 2019 ఎన్నికల్లో ఆ రోజు మళ్ళీ విడ్డూరంగా చెప్పాడు, అసలు మేము పోలవరం జాతీయ ప్రాజెక్టు, కానీ పోలవరం జాతీయ ప్రాజెక్టు అది ఎందుకు నిర్మాణం పూర్తి కాలేదంటే జాతీయ ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చే నిధులను ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏటీఎం మాదిరి ఉపయోగించుకున్నాడు. పోలవరం ప్రాజెక్టు ఏటీఎం ప్రాజెక్టుగా ఉపయోగించుకోవడం వల్ల అది కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు 2024లో వచ్చి ఏమాత్రం సిగ్గు బిడియం లేకుండా అసలు ప్రజలు ఏమనుకుంటారు, ఓటర్లు నేను చెప్పిన దాని గురించి ఏమనుకుంటారు అన్నది కూడా లేకుండా ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఆయన ఏమంటే మాకు ఎన్డీఏ సర్కార్ మళ్ళీ చేయండి, డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, అక్కడ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే పోలవరం ప్రాజెక్టు 2 ఏళ్లలోగా పూర్తి చేస్తామని చెప్తున్నాడు. నీవు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు, కొత్తగా వచ్చేవాడికి నాకు ఇవ్వండి, అధికారం ఇవ్వండి, 2 ఏళ్లలో కడతానని చెప్పడంలో అర్థం. నువ్వు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ప్రాజెక్టులు కట్టకుండా పోయినసారి ఎలక్షన్లు వచ్చినప్పుడేమో చంద్రబాబు నాయుడు ఏటీఎం కదా వాడుకున్నాడు, డబ్బులు తినేశాడని చెప్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన పక్కన పెట్టుకొని మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే 2 ఏళ్లలోగా కంప్లీట్ చేస్తామని చెప్తాను. నీదేమన్నా నోరా తాటి మట్ట అని అడుగుతావు. నువ్వు ఈ దేశానికి ఒక ప్రధానమంత్రివా లేక ఒక చీఫ్ పాలిటీషియన్ అని అడుగుతావు. నీవే వేరే పర్సన్ అన్న మారింటే అది వేరు. నువ్వు ఎవరు ప్రైమ్ మినిస్టర్? నీవే చెప్తివి చంద్రబాబు నాయుడు ఏటీఎంగా వాడుకున్నాడు దీన్ని అని. మరి అదే నోటితో ఇప్పుడేమంటున్నావు, నాకు చంద్రబాబు నాయుడికి మళ్ళీ అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే నేను 2 ఇయర్స్లో దీని నిర్మాణాన్ని పూర్తి చేస్తాను. ఈ జగన్మోహన్ రెడ్డి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చినా దాన్ని కట్టలేదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తాం. అన్నిటికంటే విడ్డూరం ఏమంటే మాకు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలి, అట్లయితే అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. నేను ఒకటి క్వశ్చన్ చేస్తూ ఉన్నాను.
విఘ్నులైన ప్రజలు ఓటర్లందరూ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 2014 నుండి 2024 వరకు ఒక సంవత్సరం మినహా ఓన్లీ 1 ఇయర్ బిట్వీన్ 2018 to 2019 ఎలక్షన్స్, ఆ ఒక్క సంవత్సరం తప్ప ఎప్పుడు ఎన్డీఏ సర్కారే ఉంది ఇక్కడ. ఎందుకంటే 4 ఏళ్ళు ఎన్డీఏ సర్కార్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది 2014 నుంచి 18 వరకు. చివరి సంవత్సరం ఆయన బయటకు వచ్చి పోరాట దీక్ష ధర్మ దీక్ష అని చెప్పి పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు 2019 ఎన్నికల్లో. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మీతోనే ఉన్నాడు కదా, ఆయన వేరేగా లేడు కదా. నువ్వు జగన్మోహన్ రెడ్డి అన్ని అంశాల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఆయన బలపరిచాడు. దానికి ప్రత్యుపకారంగా రెసిప్రొకల్గా వారు కూడా అన్ని రకాలుగా వీరికి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అంటారు ఇక్కడంతా అరాచక పాలన సాగుతూ ఉంది, అవినీతి జరుగుతూ ఉంది అని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నది ఏమంటే, అసలు మీ సహకారం లేకుండా జగన్మోహన్ రెడ్డి 1 గంట పరిపాలన చేశాడా? మీ సహకారం వల్లనే రాష్ట్రం అప్పుల పాలైంది. ఇవాళ 13 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పు కావడానికి ప్రధానంగా సహకరించింది కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వమే. నెంబర్ 2, ఆయన అమరావతి రాజధాని ముందుకు పోకుండా అభివృద్ధి కాకుండా ఆయన చేస్తూ ఉంటే మీరేం మాట్లాడకపోతుంది. అక్కడ మీ సహకారం ఉండే. ఒక అరాచక పాలన చేస్తూ ఉంటే కూడా మీరు సహకారం అందించారు. ఇప్పుడు తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత ఇక్కడ ట్రెండ్ మారింది కాబట్టి, ప్రజలు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి లబ్ధి పొందడానికి ఎన్నికల్లో ఇవాళ మీరు మళ్ళీ జగన్ని మీరు చేస్తూ ఉన్నారు. 2014లోనేమో చంద్రబాబు నాయుడు గారితో కలిసి మీరు లబ్ధి పొందారు. 2019 వచ్చేలోగా చంద్రబాబు నాయుడిని విమర్శించి జగన్మోహన్ రెడ్డికి సహకరించి ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలం మీరంతా కూడా మంచిగా కలిసే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇక్కడున్న లోకల్ గవర్నమెంట్కి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశంతో కలిసి మీరు ఈ రకంగా చేస్తాం. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి పూర్తి స్థాయిలో అన్యాయం చేసింది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ టోటల్గా ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు. పైగా ఇవాళ అక్కడ ఇప్పటికి 3 దఫాలుగా 3 phases ఎలక్షన్స్ కంప్లీట్ అయినాయి. అక్కడంతా కూడా ఎదురుగాలి వీస్తూ ఉంది. కాబట్టే పదే ఇక్కడ గెలవడానికి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు. 1 గెలవడము, నెంబర్ 2 తెలుగుదేశం జనసేన పార్టీని రెండింటిని కూడా తనతో ఉంచుకోవడం కోసం. ఎందుకంటే అక్కడ నార్త్ ఇండియాలో ఇవాళ ఎదురుగాలి వీస్తూ ఉంది. వారు అనుకున్నట్లుగా సీట్లు రావడం లేదు. అదేవిధంగా తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. 39 స్థానాలుంటే 1 సీట్లో కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. అదేవిధంగా కేరళలో 20 పార్లమెంట్ స్థానాలకు ఎలక్షన్ పూర్తయింది, పోలింగ్ అయిపోయింది. అక్కడ కూడా 1 సీటు కూడా బీజేపీకి రావడం లేదు. కాబట్టి ఏమంటే ఇవాళ నువ్వు ఏ చెట్టు అయితే పెంచి పోషించావో దానికి కాయలు కాయడం లేదు. కాబట్టి ఇవాళ మళ్ళీ రివర్స్లో వాళ్ళని విమర్శిస్తారు. పోయినసారి 2019లో ఎవరైతే తిట్టావో, ఎవరైతే కరప్ట్ అని చెప్పావో వాళ్ళని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఓట్లు అడుగుతాం. కాబట్టి ఏమంటే ఈ రాష్ట్రానికి బీజేపీ చేసింది ఏమీ లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓట్లేయాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుజనా చౌదరి గారు, నేను ఒక్క అంశం చెప్తాను, నేనే వ్యక్తిగత విమర్శగా అనుకోవద్దండి. ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా సరిపోడు. ఆయన కార్పొరేట్, ఆయన పక్కా కార్పొరేట్. ఆయనే ఆల్రెడీ అనౌన్స్ చేశాడు 22 డివిజన్స్లో కూడా 22 ఎమ్మెల్యే ఆఫీసులు పెడతారని. కాబట్టి సుజనా చౌదరి పొరపాటున ఎమ్మెల్యేగా గెలిస్తే 22 ఎమ్మెల్యే ఆఫీసులు ఉంటాయి, గ్యారెంటీ ఉంటాయి. 22 చోట్ల కంప్యూటర్లు ఉంటాయి, కంప్యూటర్ ప్రోగ్రామర్ కూడా ఉంటాడు. ఎమ్మెల్యే మాత్రం ఇక్కడ ఉంటాడు. ఎమ్మెల్యే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో కార్పొరేట్ ఆఫీస్లో ఉంటాడు.
ప్రజలకు అందుబాటులో ఉండడు. ఇవాళ పెద్ద ఎత్తున డబ్బు సంచులతో వస్తూ ఉన్నాడు. ప్రతిదానికి డబ్బే. ఎవడైనా జెండా పట్టుకోవాలంటే డబ్బు, ఆయన అంటే గొడుగు పట్టుకోవాలంటే డబ్బు, ఆయనకి మైక్లో ఏదైనా చెప్పాలంటే దానికి డబ్బులు. మరి ఈరోజు ఎవరు నాయకులు పిలుచుకొస్తే నాయకులకు డబ్బులే. డబ్బులు లేకుండా ఆయన ఏది చేయడమే లేదు. మరి డబ్బుకు ఆశపడి ఒకసారి నేను విజయవాడ ప్రతిష్టను మంటగలుపుతారా, లేక ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి, ముందు నుంచి కూడా విద్యార్థి దశ నుండి కూడా ప్రజలతో ఉండి పోరాటం చేస్తున్న మన ఇండియా కూటమి అభ్యర్థి. ఎందుకంటే ఇవాళ భారతదేశంలో ఎన్నికలు జరుగుతున్నది ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి. రేపు కేంద్రంలో ఎన్డీఏ కూటమైనా అధికారంలోకి రావాలి, లేదంటే దాని స్థానంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాల్సిందే. నేను చివరిగా జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్తాను, ఒకటి క్లియర్గా చెప్తాను. నిన్న ఇంతవరకు వాడుకున్నాడు మోడీ యొక్క సహకారం ఉందని, ఆయన మద్దతు ఉందని నీవు ఇక్కడ ఒక అరాచక పాలన చేశావు, అప్రజాస్వామిక పాలన నడిపావు, ఒక నియంత మాదిరి వ్యవహరించావు, ఎవరిని ఖాతరు చేయకుండా. కనీసం ఇప్పటికైనా కళ్ళు తెరు. నువ్వు ఎవరికైతే ఊడిగం చేశావో ఆయన వచ్చి చెప్తా ఉన్నాడు నీ గురించి. వాడు నువ్వు పక్కాగా ఊడిగం చేశావు మోడీకి. 10 ఏళ్ల పాటు బీజేపీ ఎంపీల కంటే ఎక్కువ నీ 30 మంది ఎంపీలు అక్కడ అండగా నిలబడ్డారు. అయిన దానికి కాని దానికి వాళ్ళు ఒక చేయి ఎత్తమంటే 2 చేతులు ఎత్తారు. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు ఊడిగం చేసిన దాన్ని మానుకో. ఇప్పటికైనా ఎన్డీఏకి నేను మద్దతు ఇచ్చేది లేని స్పష్టంగా ప్రకటన చేయి. ఎందుకంటే చంద్రబాబు ఎన్డీఏలో చేరినాడు కదా. ఎన్డీఏలో చేరి ఓపెన్గా మళ్ళీ ఆయన రావాలి, ఇక్కడ నేను రావాలి అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. అక్కడ ఇక్కడంతా ఎన్డీఏ సర్కార్. అసలు చంద్రబాబు కూడా సమాధానం చెప్పాలి. నువ్వు అన్నాళ్ళు 4 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉన్నావు. నీవే చెప్తివి ఏం జరగల, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ప్యాకేజీ కూడా అమలు చేయలే, ప్రత్యేక హోదా ఇవ్వాలి, కాబట్టి నేను బయటకు వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నువ్వు అదే నోటితో ఏం చెప్తున్నావు? పైన ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంటే బ్రహ్మాండంగా ముందుకు పోతామని చెప్తాను. అది కరెక్ట్ కాదు. కాబట్టి ఏమంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాల్సిన సమయం ఆసన్నమైంది. చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ మోడీకి అక్కడ నిలబడి మేము ఎన్డీఏ ఇక్కడ ఎన్డీఏ అక్కడ ఎన్డీఏ నీ తాటలు ఇస్తామని అంటా ఉంటే నీకేమైనా సిగ్గు అవుతుందే? నిజంగా వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తా ఉన్నావు? కాబట్టి అంటే ఇప్పటికైనా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించాలి. ఎన్డీఏ నేను వ్యతిరేకిస్తానని స్పష్టమైన ప్రకటన చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా విజయవాడ పశ్చిమ ఓటర్లు, అదేవిధంగా విజయవాడ సెంట్రల్లో సిపిఐ సిపిఎం అభ్యర్థులు నిలబడతా ఉన్నాం. విజయవాడ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి వల్లూరు భార్గవ్ గారిని కూడా బలపరుస్తూ ఉన్నాం. ఈ సిపిఐ సిపిఎం అభ్యర్థులను పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించమని చెప్పి కోరుతాం.